సార్ ఇప్పటివరకు మీ కార్యకర్తలు కానివ్వండి, చాలామందిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా సేమ్ రియాక్షన్ ఎట్లా ఉంటుందంటారు? మూలాలని అణిచివేయాలి. అంతేగాని నేను ఒకటే చెప్తా, కొంతమందిని తాపి మా మీద గొడవలు చేపించవచ్చు, కొంతమందికి 10 రూపాయలు ఆశ పెట్టి గొడవలు చేయించవచ్చు. వాళ్ళందరూ కాదు, దీని వెనక ఈ శక్తులు ఎవరైతే ఇలా నడిపిస్తున్నాయో, ఈ పల్నాడు ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారో, ఒకటి వ్యవస్థలు, 2 రాజకీయ నాయకులు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రాథమిక హక్కులు కూడా హరించబడ్డాయి. ఏ వ్యక్తి కూడా తన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తన కుటుంబం తన బిడ్డలు చదువుకోవటం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో వెళ్తే ఫలానా నాయకుడిని తీసుకొని రా అంటారు. నాయకుడు ఎందుకు సార్? అదే మరి వ్యవస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేశారనే దానికి విధానం. నా హక్కు అది, నా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవటమో నా ఇన్కమ్ సర్టిఫికేట్, దానికి కూడా గండి కొట్టే పరిస్థితి. ప్రజాస్వామ్యం గురించి కానీ రాజకీయాల సమకాలీన రాజకీయాల గురించి కానీ ఎక్కడైనా టీ స్టాళ్ళ దగ్గర చర్చించినా అది తప్పే. అంతటి బానిసత్వం అనేది, ఎందుకంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. చివరికి రోడ్డు మీద పండ్లు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళని కూడా వేధింపులు, నువ్వు ఈ సెంటర్లో పెట్టడానికి వీల్లేదు. ఇటువంటి దుర్మార్గమైన ఎందుకు చిన్న చిన్న వాళ్ళని కూడా అట్లా ఇబ్బంది పడటం? ఇప్పుడు జగన్ సైకో అంటున్నారు. జగన్ చేస్తున్నదే ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఈ నాయకులు ఎవరు ఎంత సమర్థవంతంగా ప్రజలను అంటే నాయకుడిని బట్టి వీళ్ళందరూ ఫాలో అవ్వాలా? అవుతున్నారు కదా. నాయకుడు అదే కదా. అంటే అవ్వాలని రూల్ పెడతాడంటారా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు. ఎందుకు తిట్టమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డికి ఒక అభద్రత. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇలానే ఉంటే రేపు నా పక్కన ఉంటారో ఉండరో, నన్ను వదిలిపెట్టిపోతే నేను ఒంటరిగా అవుతాను కాబట్టి